నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఇలాంటి వరద ఉధృతి అనేది విజయవాడ వాసులు ఇప్పటివరకు చూడలేదు. సో మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత చూశారు. సో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైలు, చంద్రబాబు నాయుడు గారి స్టైలు కంప్లీట్ డిఫరెంట్. అంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే, జనరల్గానే గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేకపోతే మిగతా వాళ్ళు ఏంటంటే, నాయకుడు అనేటువంటి వాడి యొక్క దృష్టి లేదు అంటే కొంత అలసత్వాన్ని ప్రదర్శిస్తారు. అది సహజంగా జరిగేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి ఏమనుకుంటారు, నేను ఫీల్డ్లో నిలబడితేనే వాళ్ళందరూ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తారు అనేటువంటిది ఆయన అనుసరించే విధానం. అది విధానమే కాకుండా దాని యొక్క ఫలితాన్ని కూడా మనం చూసాం. వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ మళ్ళీ లేచి నిలబడటానికి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అనేటువంటి ఎస్టిమేషన్స్ నిపుణులే చెప్పారు. ఇది ఇప్పట్లో కోలుకునేటువంటి సమస్య లేదు, అంత విపత్తు అని. కానీ అందరి అంచనాలని తల్లకిందులు చేస్తూ ఆయన స్వయంగా అక్కడ ఉండి బస్ చేసి రోజుల వ్యవధిలోనే 2-3 రోజుల్లోనే కరెంట్ని ఎలా పునరుద్ధరించారు, నీటి వసతి ఎలా పునరుద్ధరించారు, సిటీ మొత్తాన్ని ఒక 1 నెల రోజులు తిరిగేటప్పటికి మళ్ళీ పూర్వ స్థితికి ఎలా తీసుకొచ్చారనేటువంటిది ఇట్స్ ఎ రికార్డ్. అది చరిత్ర. దానికి కారణం ఏంటంటే, రాష్ట్ర అధిపతి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి అక్కడ కూర్చున్నారు కాబట్టి అధికార యంత్రాంగం రాత్రి పగలు ఏదన్నా ఇమ్మీడియట్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ కావాలన్నా లేదా వేరే చీఫ్ మినిస్టర్స్తో మాట్లాడి పక్క రాష్ట్రాల నుంచి చెప్పించాలన్నా, అప్పుడు మీకు గుర్తుంటే ఎలక్ట్రికల్ పోల్స్ కొరత వస్తే ఇక్కడ కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పంపించారు, తమిళనాడు నుంచి తెప్పించారు, ఒరిస్సా నుంచి తెప్పించారు. ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ నుంచల్లా క్రెయిన్స్ దగ్గర నుంచి మెటీరియల్ అంతా తెప్పించారు. అదే ఆయన సెక్రటరియట్లోనో లేకపోతే ఇంట్లో కూర్చుంటే సాధ్యం అవుతుందా? ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం, ఆయన వ్యవహరించేటువంటి పద్ధతి. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్లో నుంచి బయటికి కదలాలంటేనే ఆయనకి రకరకాల ఫోబియాస్ మనం చూసాం. 6 కిలోమీటర్లు వెళ్ళాలన్నా హెలికాప్టర్లు వెళ్ళాలి, వెళ్ళే దారిలో చెట్లు ఉండకూడదు, పరదాలు కట్టాలి. ఆయన బయలుదేరాలంటే ఇంత వ్యవహారం ఉండాలి. పైగా దానికి ఆయన చెప్పే కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి కనుక అక్కడి నుంచి ఉంటే అధికార యంత్రాంగం అంతా కూడా ప్రోటోకాల్ పాటించడంలో బిజీగా ఉంటారు, కాబట్టి మనం జరిగేటువంటి పనికి అడ్డంకి అనేటువంటి భావన అయింది. అది నిజంగా భావన కాదు, చెప్పేటువంటి కుంటి సాకు. మీరున్నారు సరే, వాళ్ళు జరిగింది, కలెక్టర్ ఉన్నాడు, కృష్ణా జిల్లా కలెక్టర్కి అక్కడ జరిగింది ఏదో నువ్వు చూడవయ్యా అన్నారనుకోండి, ఇప్పుడు అది ఎన్టీఆర్ జిల్లా కిందకు వస్తుంది. చూసేస్తాడా? అయిపోతుందా? ప్రతిదానికి చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాలి శాంక్షన్ తీసుకోవడానికి, లేకపోతే ఇలా జరిగింది సరే నేను రిపోర్ట్ చేయాలి, మళ్ళీ ఆయన నుంచి చెప్పాలి, ఈయన మళ్ళీ కింద వాళ్ళకి చెప్పాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. విపత్తు అనేటువంటిది, ప్రకృతి విపత్తుని నివారించడం అనేది మీ చేతిలో లేదు. కానీ ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం చేయగలిగేది ఏంటంటే, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని ఎంతవరకు నివారించగలిగింది, బాధితుల్ని ఎంత త్వరగా ఆదుకోగలిగింది అనే దాని మీదటే ప్రభుత్వం యొక్క సమర్థత ఆధారపడి ఉంటుంది. ఇంత పెద్ద జలప్రళయం వచ్చినా కూడా మొట్టమొదటి రోజు జరిగినటువంటి ఆ మొగల్రాజపురంలో కొండ చర్యలు ఇరిగిపడి చనిపోయినటువంటి ఆ కొద్ది మంది తప్పితే ప్రాణ నష్టం అనేటువంటిది ఎక్కువ జరగలేదు. ఆ విధంగా మనం చూసుకుంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సత్వర చర్యలు దాన్ని నివారించినాయి అని మనం చెప్పొచ్చు. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయటమే అనవసరం అంటాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగానే ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, విజన్ ఉంటుంది. ఈ 3 లేనటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి సమస్య పట్ల అవగాహనే ఉండదు, దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. మీరు ఆ ఉర్లగడ్డ లేకపోతే ఆలుగడ్డకి ఆ సంభాషణ చూశారు కదా. అంటే అక్కడ అదే అంటారని ఆయన అన్నారు కదా. కాదు, ఓకే. ఎర్రగడ్డ, ఉర్లగడ్డ, దానికి రకరకాలు ఉన్నాయి. ఓకే. ఆయనకి స్వతహాగా అది అర్థం కాలేదు. ఓకే. వాళ్ళు 10 సార్లు చెప్పినా కూడా ఈయనకి ఎక్కలేదు. అలాగే ఆ మాఫియా డాన్ గురించి ఆయన పేరు ఏదో చెప్పారు, విలేకరులు 6 సార్లు చెప్పినా ఆ పేరు పలకటమే రాలే ఆయనకి. కాబట్టి ఏంటంటే ఆయనకి అవగాహన అనేటువంటిది తక్కువ. తర్వాత నేను అనుకున్నదే జరగాలనేటువంటి మూర్ఖత్వం ఒకటి. ఈ 2 కలిసిన తర్వాత ఏంటంటే
తీరిగ్గా విపత్తు వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత అప్పుడు మీరు పర్యటనకి వెళ్తే ఉపయోగం ఏముందండి? నేను వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తూ వాళ్ళందరికీ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. మిడ్ నైట్లో మిడ్ నైట్లో ముందు వెళ్తురున్నప్పుడు వెళ్ళారు, తర్వాత 1:30 అప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఏదో 3:30కి వెళ్ళారంట. ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే స్వయంగా ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక భరోసా ఉన్నప్పుడు ఏంటంటే జనాలు ప్యానిక్ అవ్వరు. రైట్. అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులెత్తుతూ ఉంటారు. కాబట్టి నాకు తెలిసి ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ మొత్తం అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది చూడండి. ఓకే. ఒకటి. రెండోది జనాన్ని మోటివేట్ చేయటం. ప్రతిదీ ప్రభుత్వం చేయాలంటే వీలు కాదు. ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. సెల్లార్లోకి నీళ్ళు వచ్చినాయి, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చినాయి. వీళ్ళని పైనున్నోళ్ళు ఆదుకోవచ్చు. అవును. కరెంట్ ఒకటి ఉండదు కానీ ఇంట్లో ప్రొవిజన్స్ మిగతావి ఉంటాయి కదా. అవును. సో ఆ పిలుపు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కొంచెం మీరు మ్యాగ్నానమస్గా వాళ్ళకు అండగా ఉండండి, మీరు చేయండి అంటే తట్టణంలో కూడా అది ఒక పిలుపునిచ్చినట్టే కదా. అవును. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 4 అంతస్తులో ఉంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఆదుకోలేరు. అదే కనుక జరిగితే కృష్ణలంకలో ఉన్నటువంటి ఏరియాలో 50% ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోయినట్టే. ఆ ఇనిషియేటివ్ తీసుకోవటం, జనానికి ఒక పిలుపునివ్వటం. అక్కడ ఉన్న హోటల్ యజమానులందరినీ పిలిపించారంట. తర్వాత స్వచ్ఛంద సంస్థలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించారు. తెల్లవారేపాటికి ఇదిగో ఇంత ఫుడ్ కావాలి, ఇంత వాటర్ కావాలి. ఇది కదా ప్లాన్. వీళ్ళు కూడా ఉన్నారు. అక్షయ్ పాత్ర వాళ్ళు ఏదైతే అన్న క్యాంటీన్లు నడుపుతున్నారో వాళ్ళు ఎవరికి చేతనైనటువంటి భూమిక వాళ్ళు పోషించారు కాబట్టి ఇవాళ ఇంత త్వరగా దాన్ని. అలాగే అమ్మవారి టెంపుల్ 50,000 కనకదుర్గమ్మ 50,000 మందికి వాళ్ళని ప్రిపేర్ వాళ్ళు పులిహారకు సంబంధించింది. ఇవాళ ఒక విపత్తు వచ్చినప్పుడు కదా అందరూ చేయి కలిపి చేయాల్సినటువంటిది. ఇవి చేయాలి అంటే ఏంటంటే దీన్ని కోఆర్డినేట్ చేసి ఇనిషియేటివ్ చేసేటువంటి లీడర్ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ఎప్పుడైనా ఇది జరిగినట్టుగా మనం చూసామా? అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి కొంతమంది 10ల సంఖ్యలో ప్రజలు కొట్టుకుపోయి శవాలు కూడా ఎక్కడున్నాయో తెలియనప్పుడు ఒక్కొక్క మంత్రి మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారంటే కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శ కూడా చేయకుండా రకరకాలుగా మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ ఎలా పరిగెత్తున్నారు? అనిత లేడీ అయినా కానీ ఆవిడ పాటికి ఆవిడ పరిగెత్తా ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడ మంగళగిరిలో లోకేష్ నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి అస్సలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక అనేది అనవసరం. ప్రజలు కూడా దాన్ని గుర్తించారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున 164 సీట్లు మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నందుకు ఇవాళ ఈ విపత్తులో వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడగలిగారు.